నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాల పంట ప్రస్తుతం పశుగ్రాసంగా మారిపోయింది. విలయ తాండవం చేస్తున్న కరువుపై మరింత సమాచారాన్ని నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. ఆరుగాలం కష్టపడి పండించిన రైతు పంట కోత దశకు వచ్చే సమయంలోనే భూగర్భ జలాలన్నీ పడిపోయిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగా వరి పంటలన్నీ కూడా ఎండిపోవడంతో అయితే రైతులు నానా బాధలు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా బోరు బావులలో అదేవిధంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో కూడా వరి సాగు చేసినటువంటి రైతుల భౌత్యం అంతా కూడా ప్రశ్నార్థకంగా మారింది. భూగర్భ జలాలన్నీ కూడా 50 ఫీట్ల మేర అడుగంటిపోవడం, అదేవిధంగా ఇంకా వారం 10 రోజుల్లో కోత దశలో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నిర్యలు బారడంతో అయితే రైతన్న గుండె బరువెక్కిపోతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల పొలం నాటుబెట్టారు? ఎట్లా ఉంది ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో వాటర్ కావచ్చు, ఇప్పుడు పంట కోత దశకు వచ్చింది, ఎలా ఉందండి వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఆరుగాలం శ్రమించి రైతన్న పంట పండిస్తారు. ఈ యాసంగి మొత్తం రైతుల పరిస్థితి దయనీయ పరిస్థితిలో నెలకొన్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా 50 ఫీట్ల లోపలికి అడుగంటిపోయాయి. ఈ ఉన్న 7 ఎకరాలల్లో 3 ఎకరాలు మొత్తం పూర్తిగా ఎండిపోయింది. వాటర్ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఈ ఉన్న మిగతా 4 ఎకరాల పొలం కోసి మార్కెట్కి పోయినా కూడా వచ్చే మినిమం రేటు కూడా ప్రైజు మిల్లర్స్ సిండికేట్ అయ్యడం వల్ల వచ్చే రేటు ఇంతకుముందు 26-2700 కొనేది క్వింటాలకు. ఇప్పుడు చూస్తే 2300, 2200 ఏదో దయాదాక్షణ్యం మీద రైతులు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఇంతకుముందు రైతుకు 10 ఎకరాలు ఉందంటే 10 ఎకరాలకు వచ్చేది రైతు బంధు. ఈ మధ్యకాలంలో ఇక మన ప్రభుత్వం వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. రైతు బంధు తొందరగా ఇచ్చి అందరి రైతులను ఆదుకోవాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని రైతుల తరపున కోరుకుంటున్నాం మేము ఒక రైతుగా. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ సాగర్ కాలువ కింద కూడా ఈసారి నీళ్ళు లేకపోవడం వల్ల పంట రైతులకు నీళ్ళు అందకపోవడం వల్ల కూడా పొలాలు బాగా ఎండిపోవడం వల్ల జరిగింది. ఈ రైతు బంధు ఇచ్చి ఎట్లాగైనా ఈసారి తొందరగా పడి వాళ్ళని ఆదుకున్నట్టయితే రైతులు ఎంతో కొంత చేదోడుగా ఉంటుంది. చాలా ఇబ్బందులో ఉన్న రైతులు గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎన్ని ఎకరాలు నాటేశారు? ఎంత పెట్టుబడి పెట్టారు? ఎందుకు ఎండిపోయే పరిస్థితి వచ్చింది? బోర్లలో నీళ్ళు వాటర్ లేనందువల్ల పొలాలు పూర్తిగా ఎండిపోయాయండి. 7 ఎకరాలు పెట్టడం వల్ల ఒక 4 ఎకరాలు మాత్రం పారింది. 3 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. పూర్తిగా చాలా ఇబ్బందులో ఉన్న రైతులు రైతు బంధు కనీసం ఎకరానికి 10,000 చొప్పున ఇస్తున్నా కూడా కనీసం వాళ్ళు కోలుకునే పరిస్థితి ఉంది. మా రైతుల తరపున మీకు ప్రభుత్వానికి ఒకటే కోరేది, కనీసం 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు నాటేసారు? పొలము ఎండిపోయి ఇప్పటికే పశువులను మేపే పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఎన్ని ఎకరాలు నాటుబెట్టారు? ఎంత పెట్టుబడి పెట్టారు? ఎట్లా ఉంది? పొలం కోసారా మీది? పొలం కోయలేదండి, మీది 6 ఎకరాలు పెట్టాము మేము. అల్ల 1 ఎకరం అయితే మంచిగా ఉంది. 5 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. వాటర్ లేదు, ఏది లేదు. రైతు బంధు ఇంతవరకు 3 ఎకరాల లోపల ఇచ్చింది, ఇంతవరకు రైతు బంధు రాలేదు. ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇలాంటి ఆత్మహత్యలు ఆపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. గవర్నమెంట్ బావులు ఉన్నాయి, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అక్కడెక్కడ కూడా నీళ్ళు లేవా? మీ బోర్లలో నీళ్ళు రావట్లేదు? సాగర్ వాటర్ వస్తా అన్నారు, సాగర్ వాటర్ రాలేదు. సాగర్ వాటర్ ఇంతవరకు మాకు చూపించింది లేదు. ఇంతవరకు వాటర్ ఇలాంటి సోర్సు లేదు. మాకు చాలా ఇబ్బంది ఉంది. బోర్ వేస్తే బోర్ ఎండిపోతుంది. 50 ఫీట్ల లోతులనే పోతుంది, కానీ ఇంతవరకు వాటర్ అనేది బోర్ అనేది ఇంతవరకు పడతలేదు. బోర్లన్నీ ఎండిపోయినాయి. మా రైతులు ఏం చేయాలో అర్థమవుతలేదు. రైతు బంధు లేదు, ఎలాంటిది గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ మమ్మల్ని రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. 12 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 2 లక్షల ఎకరాల పంట ఇప్పటికే పూర్తిగా ఎండిపోయి పశువులను మేపే పరిస్థితికి వచ్చినట్టుగా అధికారికంగా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఈ రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. అదేవిధంగా ఇటు నల్గొండతో పాటు మిర్యాలగూడ, సూర్యాపేట, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులంతా కూడా తీవ్ర మనోవేదంతో గుండె బరువెక్కిన పరిస్థితి అయితే ఉంది. ఆ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందని చెప్పి వారైతే కోరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల ఎకరాలలో పంట పూర్తి స్థాయిలో అంటే కొంత
కోత దశలో ఉన్న పంట ఎండిపోగా మరికొన్ని చోట్ల అయితే పొట్ట దశలో ఉండగానే పశువులను మేపుకుంటూ గొర్రెలకు అదేవిధంగా బర్రెలను మేపుకునే పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. దీనిపై ప్రభుత్వం అదేవిధంగా అధికార యంత్రాంగం వెంటనే స్పందించడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని నింపడమే, అదేవిధంగా ఇటు ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం కూడా కట్టించాలని చెప్పి కొంతమంది రైతులు కోరుతా ఉన్నారు. ఒక ఎకరం పొలం సాగు చేయడానికి అటు ట్రాక్టర్ కిరాయి కావచ్చు, ఎరువులు, అదేవిధంగా విత్తనాలు, కలుపుకుల తీతకు అంతా మొత్తం కలిపి కూడా 20,000 నుంచి 25,000 రూపాయల ఖర్చు వస్తుంది. అయినప్పటికీ కూడా రైతు బంధు కూడా 3 ఎకరాల లోపు మాత్రమే ప్రభుత్వం ఇప్పటివరకు వేసింది. ఇంకా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఎవరికి కూడా రైతు బంధు పడకపోగా, పెట్టుబడి సాయం అందకపోగా అప్పు తీసుకొచ్చి పెట్టినటువంటి పెట్టుబడి కూడా భూమి పాలైపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ మనోధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. పలు చోట్ల ఇప్పటికే కొంతమంది రైతులు ఆత్మహత్యాయత్నం కూడా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో దాదాపు 6 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకు దాంట్లో 1,50,000 నుంచి 2 లక్షల ఎకరాల వరకు కూడా పంట పూర్తిగా చేతికి రాకుండా పోయింది. ఇటు మార్కెట్లో దళారుల బెడద కావచ్చు, ఇటు రైస్ మిల్లర్లంతా కూడా కుమ్ముకోవడమే కాకుండా ఇటు ఇంటర్నల్గా టైఅప్ అయిపోయి కూడా రేటుని పెరగకుండా ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల సబ్సిడీ బోనస్ ఇస్తా అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఇటు 2,200 కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వరికి ధాన్యంకు రేటు పెట్టని పరిస్థితి. మిల్లర్లంతా కూడా సిండికేట్ అయి కూడా వాళ్ళంతా కూడా దోసుకుంటున్న పరిస్థితి ఉందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై కూడా ఇప్పటికే స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా మిల్లర్లంతా సిండికేట్ కావడంతో కూడా రైతులను ఆదుకునే పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో లేదు. అధికారికంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోయిన మార్చి అంటే 2023 మార్చిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా నాగార్జున సాగర్ కెనాల్కు ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేదు. ఇటు సాగర్ ఆయకట్టు ప్రాంతంలో మొత్తం ఇటు ఎడమ కాలువ పరిధిలో 21 లక్షల ఎకరాలు ఇప్పటి వరకు అయితే సాగు చేయాల్సి ఉండగా దాంట్లో దాదాపు 6 లక్షల ఎకరాల వరకు మాత్రమే సాగైంది. దీనికి కూడా ఇక బోరుబావుల కింద నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటికే పక్క రైతులతో ఒప్పందం కుదుర్చుకొని కాంట్రాక్ట్ బేసిస్లో ట్యాంకర్లతో నీటిని పోసుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ పొలాలన్నీ కూడా బయటపడే పరిస్థితి లేదు. దాదాపు సగానికి ఎక్కువ ఇప్పటికే ఎండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో రైతులంతా కూడా బరువెక్కిన హృదయంతో అయితే మనోవేదంతో బాధపడుతున్నారు. వీరిపై దృష్టి సారించడమే కాకుండా నష్ట నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పి రైతులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. విజువల్ జర్నలిస్ట్ మధుతో వెంకటరెడ్డి, న్యూస్ 360, నల్గొండ జిల్లా.